హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మా 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. సర్దుబాటు లేకపోతే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం అనేది దేవుడు మంచివాడికి సహనానికి పెట్టే పరీక్ష. చెడ్డవాడు మంచిగా మారటానికి ఇచ్చే అవకాశం. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. ప్రారంభం నుండి గమ్యం చేరే వరకు ఎందరో ఎక్కుతారు, పరిచయం అవుతారు, మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. నీ చివరి వరకు నీతో పాటు వచ్చేది నీ అంతరాత్మ మాత్రమే. తమ సంతోషంతో పాటు తమ చుట్టూ ఉన్న వారి సంతోషాన్ని కాంక్షించేవారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కోపంతో చేసే పనులు పశ్చాత్తాపంతో ముగుస్తాయి. ప్రశాంతతతో చేసే పనులు పరమానందంతో ముగుస్తాయి. ఆవేశంతో మాట్లాడిన మాటలు అనర్థాలను మోసుకొస్తాయి. తన వారు కూడా పరాయి అవుతారు. ఆత్మీయతతో మాట్లాడిన మాటలు పరాయి వాడిని కూడా అయినవారిగా చేస్తాయి. నాశనం అయిపోయిన ప్రతి బంధములో మొదటి ముద్దాయి నాలుక. అందుకే నోరు అదుపులో ఉంటే అన్ని విధాల ఆనందదాయకమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.